వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ మధ్య కాలంలో తలనొప్పి, అది తలనొప్పియా లేదంటే మైగ్రేనా తెలుసుకునే పరిస్థితి. చిన్న పిల్లల్లో కూడా హెడేక్స్ చూస్తున్నాం. సో కొంత యాక్టింగ్ చేస్తున్నారని పేరెంట్స్ అనుకుంటారు. కన్విన్స్ దే వెంట్ టు ద డాక్టర్. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మైగ్రేన్ అంటారు. అసలు మైగ్రేన్ ఎందుకు వస్తుంది? ఎలా డిటెక్ట్ చేయాలి? అసలు మెడిసిన్ లేకుండా దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో స్టూడియోలో ఇవాళ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. సార్ నమస్తే. 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 సార్ అప్పట్లో మైగ్రేన్ అంటే ఒక సర్టెన్ ఏజ్ లో చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లల్లో కూడా మైగ్రేన్. ఏంటి? అసలు తలనొప్పికి, మైగ్రేన్‌కి తేడా ఏంటి? సో, బేసికలీ హెడేక్ అనేది ఒక నార్మల్ సింప్టమే. హ్మ్. కొన్ని కారణాలుగా ఏమంటారు డిజీజ్‌గా కన్వర్ట్ అయితది. హ్మ్. కొన్ని బీపీ ఉండేవాళ్ళకి కానీ, డయాబెటిక్స్ కానీ, కొన్ని న్యూరలాజికల్ డిజీజెస్ ఉండేవాళ్ళకి కానీ, ఆర్ ఎనీ హెడ్ అండ్ నెక్ రీజియన్‌లో ఉండే ప్రాబ్లమ్స్, సైనసైటిస్ ఉన్నాయి. హ్మ్. ఇలాంటి వాళ్ళకి జనరల్‌గా నార్మల్ హెడేక్స్ వస్తాయి. విచ్ కెన్ ఓకే. బి ట్రీటెడ్. రీజన్ ఉంది దానికి. అంటే దెర్ ఈస్ ఎ కాజ్. ఇప్పుడు సైనసైటిస్ ఉంది ఏంటంటే దానికి ట్రీట్మెంట్ ఇస్తే ఫ్రంటల్ హెడేక్ అంటే ముందు భాగంలో మాత్రం పెయిన్ వచ్చేది తగ్గిపోతుంది. హ్మ్. కొన్ని టెన్షన్ హెడేక్స్ అంటాం, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు వచ్చేవి, దే ఆర్ టెంపరరీ. హ్మ్. బట్ మైగ్రేన్ అనేది యాజ్ ఆఫ్ నో దెర్ ఇస్ నో ఆన్సర్ సైంటిఫికలీ. ఇదే రీజన్ అంటే ఎక్కడ లేదు. లేదు. పాతకాలంలో ఎట్లుంటుందంటే ఇట్ యూస్ టు బి సీన్ ఇన్ లిటిల్ బిట్ ఓల్డర్ ఏజ్ గ్రూప్, అంటే 30+ అలాంటి వాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఏమంటే స్కూల్ ఏజ్ గ్రూప్లో చాలా ఎక్కువ చూస్తున్నారు. అదొకటే కాదు, హెడేక్ అనే దానికైనా ఈవెన్ అబ్డామినల్ సిమ్టమ్స్. చాలామంది హెడేక్ నెక్స్ట్ చెప్తారు. పిల్లలు ఎట్లుంటారంటే పొట్ట నొప్పి, హ్మ్. గ్యాస్, ఇది వామిటింగ్ అవుతుంది, తర్వాత హెడేక్ ఉంటుంది, హెడేక్ తగ్గుతుంది, ఇలాంటి అంటే క్లాసికల్ మైగ్రేన్ పిక్చర్ చెప్తారు. ఓకే. బట్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్. హ్మ్. ప్యూర్లీ ఆ ఏజ్ గ్రూప్లో వచ్చేది, అన్లెస్ యూ హ్యావ్ ఎ జెనెటిక్ ఫ్యామిలీలో రన్ అవుతా ఉండి మైగ్రేన్ యంగ్ ఏజ్ గ్రూప్లో అంటే అదర్ దెన్ దట్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ స్ట్రెస్ రిలేటెడ్ డిసార్డర్. ఎందుకంటే చిన్న పిల్లలు ఇప్పుడు దే ఆర్ గోయింగ్ త్రూ మేజర్ స్ట్రెస్. హ్మ్. చదువులో కానీ, కెరియర్ దీని గురించి కానీ, పేరెంటల్ ప్రెజర్స్ కానీ, స్కూల్ స్కూల్ ప్రెజర్స్ ప్రెజర్స్, కానీ, ట్యూషన్స్. ట్యూషన్స్, సో మెనీ థింగ్స్. హార్డ్లీ దే హ్యావ్ టైమ్ టు ప్లే. యెస్. వాళ్ళకి ఏమంటారు, అదర్ దెన్ స్టడీ లైఫ్, హ్మ్. ట్యూషన్ లైఫ్ ఆర్ టీచర్స్తో ప్రెజర్ లైఫ్, జీరో అదర్ యాక్టివిటీస్. సో దే ఆర్ గెటింగ్ ఇన్ టు వన్ కామన్ ప్రెజర్ సిచ్యువేషన్. అదే కాకుండా ఇప్పుడు ఏమవుతుందంటే మ్యాక్సిమం కిడ్స్ ఆర్ స్లీపింగ్ వెరీ లెస్. స్క్రీన్ టైం ఎక్కువైపోయి స్లీప్ టైమ్ పీపుల్, తక్కువైపోయింది. పేరెంట్స్, సింగిల్ కిడ్ పేరెంట్స్, హ్మ్. లేదా ఏమంటారు దెర్ ఈస్ నో వన్ టు టేక్ కేర్. బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్. వాళ్ళు ఏం చేస్తారు, అర్లీ స్కూల్ ఏజ్లోనే స్టార్ట్ చేస్తారు. హ్మ్. 2.5 అవుతున్నట్లు ఇప్పుడు ప్లే స్కూల్ నుంచి యూకేజీ, ఎల్కేజీ ఇట్లాంటివి దేర్ గ్రేడ్ లైఫ్ స్టార్ట్. స్టార్ట్స్. 2 ఏమంటారు, అండ్ హాఫ్ ఇయర్స్ ఓన్లీ. వెన్ దే డోంట్ నో ఎనీథింగ్, ఏబిసిడి ఆఫ్ లైఫ్ అనేది ఏమంటారు, అమ్మ నాన్న అంటే పిలిచే ఏజ్లో ఉన్నప్పుడే వాళ్ళని స్కూల్లోకి ఇస్తాం. హ్మ్. జనరలీ ద ఏజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టార్ట్స్ అట్ 7 years అండి. 7 years వరకు పిల్లల్ని అస్సలు ఏ విషయంలో టచ్ చేయకూడదు. లెట్ సార్ దెమ్ 7 ప్లే. ఇయర్స్ అంటున్నారు సార్. 7 ఇయర్స్‌లో ఆల్రెడీ వాడు థర్డ్, ఫోర్త్ క్లాసెస్‌కి వెళ్ళిపోయే పరిస్థితి. ఈ ఇట్ ఈస్ ఇంపాక్ట్ ద ఏనా? ఏజ్ ఆఫ్ ప్లే అంటాం. హ్మ్. ఏజ్ ఆఫ్ డెవలప్మెంట్లో యూ డోంట్ డెవలప్ ద కిడ్ ఓన్లీ టు స్టడీ, యూ డెవలప్ ద కిడ్ ఓవరాల్. ఆ 7 yearsలో మీకు తెలుస్తుంది మీ కిడ్ ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది ఏంటని. ఇఫ్ యూ పుట్ దెమ్ ఇంటూ ఏమంటారు ఎడ్యుకేషన్కే పెట్టారు అంటే యూ కాంట్ పికప్ వాట్ ఈస్ దర్ ఇంట్రెస్ట్. సరే ఇవన్నీ కూడా ఎర్లియర్ స్టేజ్ ఎడ్యుకేషన్ వీళ్ళని పంపించడం వల్ల ఈ హెడేక్స్, మైగ్రేన్స్ కూడా అటాక్ అదొకటే అవుతున్నాయి. కదా, ద కైండ్ ఆఫ్ ఫుడ్ దే ఈట్. హ్మ్. నన్ ఆఫ్ ద కిడ్స్ ఈట్ అట్ హోమ్. హ్మ్. ఏ పిల్లలనే చూడండి 90% ఆఫ్ దర్ ఫుడ్ ఈస్ ఫార్ములేటెడ్ అంటాం. ఫ్రోజన్ ఫుడ్, ఐస్ క్రీమ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, ఇలాంటివి ఉంటాయి. ఇన్‌స్టంట్ ఫుడ్స్. ప్యాక్డ్ ఫుడ్స్, హైలీ సాల్టెడ్ ఫుడ్స్. ఇవంతా ఏమంటే డెఫినెట్గా దే కాజ్ సమ్ అమౌంట్ ఆఫ్ బ్రెయిన్ ఎడిమా అంటాం. అదే కాకుండా అట్లా ఆల్మోస్ట్ 1-2 hours దే ఆర్ విత్ ఏ స్మాల్ స్క్రీన్ క్లోజ్గా ఇట్లా పట్టుకొని ఉంటారు. హ్మ్. ఇన్వేరియబుల్లీ యువర్ బ్రెయిన్ గెట్ స్టిమ్యులేటెడ్, హైపర్ స్టిమ్యులేషన్ అంటాం. హైపర్ స్టిమ్యులేషన్ అయినప్పుడు మీకు ఐస్ సోలన్ అవుతాయి, హ్మ్. మజిల్స్ ఫెటీగ్ అవుతాయి. సో ఆబ్వియస్లీ యూ గెట్ హెడ్ ఏక్ విచ్ ఈస్ నాట్ మైగ్రేన్ రాదర్ దెన్ డీప్ స్ట్రెస్ హెడ్ ఏక్ అంటాం అది. ఓకే. దాన్ని అల్టిమేట్లీ న్యూరాలజిస్ట్ కెన్ బ్రాండ్ ఇట్ యాస్ మైగ్రేన్. ఓకే. సో విచ్ డజంట్ రిక్వైర్ ఎనీ మెడికల్ ట్రీట్మెంట్. యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద కిడ్స్ అండ్ ద పేరెంట్స్ అట్ హోమ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ స్క్రీన్ టైం, స్లీపింగ్ టైం, మంచి ఫుడ్, మంచి స్లీపు, హ్మ్. నో స్క్రీన్ అంటే యువర్ కిడ్స్ విల్ నెవర్ హ్యావ్ హెడేక్ అన్లెస్ దే హ్యావ్ ఏమంటారు విజన్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప. హ్మ్. అది వై షుడ్ దే గెట్ హెడేక్ ఆర్ సమ్ న్యూరలాజికల్ డిసీజ్ ఉంటే తప్ప. ఓకే. సో మైగ్రెయిన్ ఈజ్ జస్ట్
ఏమంటారు సిండ్రోమ్ అంటాం, ఏమంటారు కాంబినేషన్ ఆఫ్ హెడేక్, బాడీ పెయిన్, ఏమంటారు కళ్ళు మబ్బుగా ఉండడము, ఐస్ పెయిన్, వాటరింగ్ అంటాము, లేదా వామిటింగ్ సెన్సేషన్, ఇరిటబిలిటీ ఉండే దాంట్లో ఒక మైగ్రేన్ కాంప్లెక్స్ అంటాం దాన్ని. ఓకే. సో మైగ్రేన్ కాంప్లెక్సెస్ ఫేస్ చేసేవాళ్ళు డోసేజ్ ఆఫ్ మెడిసిన్ కూడా పెరుగుతూ వెళ్తుంటది. ఆబ్వియస్లీ ఏమంటారు ఒక రోజు 2 రోజు పేరెంట్స్ చూస్తారు. Hmm. మూడో రోజు సార్ ఏదైనా టాబ్లెట్ ఇవ్వండి అంటే పేరెంట్స్ వాలంటరీలీ ఆస్క్ ద పీడియాట్రిషియన్ ఆర్ న్యూరాలజిస్ట్. ఇస్ ఇట్ రైట్? నో, నేను చెప్పాను కదా, మైగ్రేన్ ఇన్ కిడ్స్ షుడ్ బి ట్రీటెడ్ బై చేంజింగ్ దేర్ లైఫ్ స్టైల్. అండ్ ఫుడ్. దాంట్లో ఫుడ్, టైమ్లీ స్లీప్, యూ పేరెంట్స్ గివ్ టైమ్ టు ద కిడ్స్ అండ్ స్పెండ్ టైమ్ విత్ దెమ్, డోంట్ గివ్ దెమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. స్క్రీన్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్. కిడ్స్ షుడ్ నాట్ గెట్ స్క్రీన్ టిల్ ద ఏజ్ ఆఫ్ 10th స్టాండర్డ్ అన్లెస్ ద రిక్వైర్. అప్పుడు వాళ్ళకి ల్యాప్టాప్ లాంటివి ఇవ్వాలి, వైడ్ స్క్రీన్ ఉండేవి ఇవ్వాలి విత్ యాంటీగ్లేర్ కోటింగ్. డైరెక్ట్ మనం ఫోన్స్ ఇవ్వడము, చిన్న ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి డెఫినెట్గా ఓవర్ ద టైం విజన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెడేక్స్, క్రానిక్ హెడేక్స్ వస్తాయి. ఓకే. బెస్ట్ ఈస్ అవాయిడ్ ఆల్ దిస్. సింపుల్ అంటే బేసికలీ యూ గివ్ టైమ్, సఫిషియంట్ టైమ్ టు ద కిడ్, యూ బీ ఎ టీచర్, నాట్ యువర్ స్కూల్ టీచర్స్. వీళ్ళంతా ఏమంటారు, దే ఆర్ అండర్ ప్రెషర్ టు మేక్ దెమ్ స్టడీ ఆన్ దేర్ ఓన్. ప్లస్ వస్తున్నట్లే ట్యూషన్ పో అంటారు, వాడు ట్యూషన్ నుండి వస్తున్నట్లే తినాలి, ఇంకా ఏమి ఇల్లేంటంటే స్క్రీన్ ఇస్తాం. కిడ్స్ ఆర్ బికమింగ్ కుకీస్. అంతే. సో యూ హ్యావ్ టు అవాయిడ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ లైఫ్ స్టైల్. ఇది అది అవాయిడ్ చేస్తే ఐ బెట్ ప్రాబబ్లీ ప్రాపర్ మైగ్రేన్ ఉండే వాళ్ళకి మాత్రం ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఓకే. అపార్ట్ ఆఫ్ కిడ్స్ కాకుండా పెద్దలు కూడా ఈ మైగ్రేన్ తో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. సో వితౌట్ మెడికేషన్ అంటే డోస్ పెంచుకోకుండా ఉండాలంటే సేమ్ what అండి, you సేమ్ suggest? మెజారిటీ ఆఫ్ ద టైమ్ సేమ్ అండి. ఇట్స్ ది స్ట్రెస్ యూ టేక్, టూ మచ్ స్ట్రెస్ యూ టేక్. Hmm. లైఫ్లో ఇప్పుడుండే ప్రపంచంలో Hmm. విత్ ఫ్యామిలీ బికమింగ్ స్మాలర్ అండ్ స్మాలర్, ఎవ్రీబడి ఈజ్ ఏమంటారు రన్నింగ్ ఫర్ దేర్ లైఫ్. వై దే ఆర్ రన్నింగ్, హౌ మచ్ దే వాంట్ టు ఎర్న్, హౌ మచ్ దే వాంట్ టు లివ్ అనే దానికి తెలియకుండా పరిగెత్తున్నప్పుడు మనం యువర్ స్లీప్ టైం డిప్రవేషన్ ఉంటుంది, స్లీప్ డిప్రవేషన్ ఉంటుంది. ఫుడ్లో యూ డోంట్ ఈట్ వాట్ యు ఆర్ సపోజ్ టు ఈట్, యూ ఈట్ ఆల్. ఇప్పుడు ఇద్దరు పని చేసి వచ్చేవాళ్ళు అంటేనే స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటారు, యూ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దే మేడ్. తినే వరకు బాగానే ఉంటుంది, Hmm. రాంగ్ టైం ఈటింగ్ అంటాం. బేసికలీ ఇఫ్ యూ ఈట్ బిఫోర్ స్లీప్ you will have some problem in your tummy. That can be, nowadays there is something called abdominal migraine. మనకు హెడేక్ వస్తేనే మైగ్రేన్ అంటుంటాం కాబట్టి దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అబ్డామినల్ మైగ్రేన్. ద కాజెస్ ఆర్ సిమిలర్, సేమ్ ఉంటాయి. Hmm. పిల్లల్లోనే కానీ దేని కానీ ద కైండ్ ఆఫ్ ఫుడ్ ది పుష్ ఇన్ టు ద అబ్డమన్, ఏ టైంలో తింటారు, ఎంత తింటారు, ఎలాంటి ఫుడ్ తింటారు, తెలియదు. స్లీప్ లేకున్నట్లా, స్ట్రెస్ తీసుకొని, స్క్రీన్ ఎక్కువ. అడల్ట్స్ అండ్ కిడ్స్ కు తేడా ఏం లేదు ఇప్పుడు. సరే, ఇప్పుడు ఇక్కడ స్లీప్ టైం అనేసరికి ఒకప్పట్లో 9 hours అనేది, అది కాస్త 8 hours. స్టాండర్డ్ అండి, 7 to 8 hours, అట్లీస్ట్ 6 గుడ్ అవర్స్ ఆఫ్ స్లీప్. లేకపోతే డెఫినెట్లీ నెక్స్ట్ డే మీకు యువర్ స్ట్రెస్ లెవెల్స్, నవడేస్ యూ హ్యావ్ టూ మెనీ గ్యాడ్గెట్స్ టు పికప్ యువర్ స్ట్రెస్. మీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటివైనా రేటు రిథమ్ చేంజెస్ కానీ డెఫినెట్గా వస్తాయి. సో దాంట్లో నేను అనేది ఏంటంటే యూ హ్యావ్ టు అట్లీస్ట్ హ్యావ్ 6 గుడ్ అవర్స్ ఆఫ్ స్లీప్. దానికి కొత్త ఇప్పుడు మెడికల్ అడ్వైజ్ ఏమొచ్చింది ఏంటంటే వేర్ యూ స్లీప్ అట్లీస్ట్ యువర్ రూమ్ షుడ్ హ్యావ్, ఇట్ ఇస్ మనకు ఇంటర్నెట్ బ్లాక్ చేయడానికి ఇది పెట్టింటారు. ఇప్పుడు ఎవరైనా బ్లాకర్స్ పెట్టింటారు, అలాంటివి మ్యాగ్నెటిక్ వేవ్స్ బ్లాక్ చేసి అలాంటి రూమ్స్ తయారు చేస్తున్నారు. యువర్ ఫోన్ షుడ్ బి అవే అట్లీస్ట్ 8 feet అవే ఫ్రమ్ యువర్ స్లీపింగ్ ఏరియా. నో యాక్టివ్ రేడియేషన్ విత్ ఇన్ యువర్ రూమ్. కొందరు టీవీ పెట్టుకొని బెడ్రూమ్లో అక్కడే చూసుకొని అక్కడే పడుకుంటారు, టీవీ ఆఫ్ చేయరు, టీవీ జస్ట్ బటన్ ఆఫ్ చేస్తారు, స్క్రీన్ ఆఫ్ అవుతుంది, బట్ స్క్రీన్ విల్ బి రన్నింగ్ బ్యాక్గ్రౌండ్లో. సో యూ హ్యావ్ ఎ ఇన్విజిబుల్ రేడియేషన్ కమింగ్ టు యువర్ బాడీ. సో దానివల్ల స్లీప్ డిప్రైవేషన్ డెఫినెట్గా అవుతుంది. చాలా సార్లు కంప్లైంట్, నాకు ఏం ప్రాబ్లం లేవు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్లీప్. ద రీజన్ ఈస్ వేర్ యు ఆర్ స్లీపింగ్ ద ఎన్విరాన్మెంట్ ఈస్ నాట్ గుడ్.
సో కీప్ యువర్ గ్యాడ్గెట్స్ అవే. ఇప్పుడు డాక్టర్స్కి లేదండి, పాతకాలంలో ఓన్లీ ల్యాండ్ లైన్ ఉంటుండే. ఓకే, ల్యాండ్ లైన్లో మీకు రేడియేషన్ అనేది జీరో. ఫోన్స్లో రేడియేషన్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు మీరు 10 ఎక్స్రేస్ పర్ ఇయర్ తీసినట్టు. ఓ మై గాడ్. ఓవర్ టైమ్ యువర్ బాడీ గెట్ ఎక్స్పోజ్ టు మ్యాగ్నెటిక్ రేడియేషన్. సో అలా ఫోన్ చూస్తూ చూస్తూ పడుకునే అలవాటు కూడా చాలా మందికి ఉంటది. ఆ స్లీప్ ఈజ్ నాట్ ఎ గుడ్ స్లీప్. యూ రీడ్ ఎ బుక్ అండ్ స్లీప్, దట్ విల్ ద బెస్ట్ స్లీప్. మీరు ఒక బుక్ తీసుకొని పండుకున్నారంటే మీకు స్లీప్ 100% న్యాచురల్ స్లీప్ వస్తుంది. వెన్ యు ఆర్ వాచింగ్ స్క్రీన్, ఫోన్ చూస్తూ చూస్తూ ఆ లైట్ ఇట్స్ ఎ బ్లూ లైట్ అండి. బ్లూ లైట్ ఇరిటేట్స్ యువర్ ఏమంటారు మన మెమరీ ఏరియా, ఆ సబ్ కాన్షియస్ మెమరీ ఏరియా ఏమంటారు, తలమీర్క్ ఏరియా, హైపోథాలమస్ అంటారు. ఆ ఏరియాలో ఇరిటేషన్ చేసింది అంటే యూ విల్ బి ఫ్లోటింగ్ ఇన్ యువర్ డ్రీమ్స్. ఏదో మీకు పొద్దునే జరిగిందో, ఒక వారం రోజుల క్రితం జరిగిందో అవంతా రన్ అవుతుంటాయి. ఓకే. సో యూ విల్ బి ఫీలింగ్ దట్ యు ఆర్ స్లీపింగ్. పొద్దున గ్యాడ్గెట్ చూసుకుంటే 6 hours స్లీప్ చూపిస్తుంది, బట్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇట్ సేస్ ఇట్ ఈస్ లెస్ దెన్ 60% అంటే చూపిస్తుంది. అవర్స్ ఆఫ్ స్లీప్ ఈజ్ ఓకే, బట్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ కాంప్రమైజ్ అయింటారు. దట్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ కిల్స్ యువర్ బ్రెయిన్. సో అది ఇంపార్టెంట్. ఓకే. అగైన్ ఇట్ లీడ్స్ టు మైగ్రేన్. అవును, బేసికలీ ఇట్స్ అవేక్ మైండ్. అవేక్ మైండ్, ఇరిటేటింగ్ బ్రెయిన్. మైగ్రేన్ ఉండే వాళ్ళకి చాలా వరకు మైల్డ్ సెరెబ్రల్ ఎడిమా అంటాం, వాప్ వస్తుంది, బ్రెయిన్ వాప్ వచ్చి వాళ్ళకి పెయిన్ వస్తుంది. సో ఆ బ్రెయిన్ వాప్ అనేది స్టిమ్యులెంట్ ఈస్ ద వే యూ ఈట్, వాట్ టైమ్ యూ ఈట్, వాట్ టైమ్ యూ స్లీప్ అండ్ హౌ మచ్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ యూ టేక్ క్యారీ హోమ్. ఓకే. ఇప్పుడు అందరికీ వితౌట్ మెడిసిన్ ఒక మంచి ప్రికాషన్ మెజర్స్ చెప్పారు. మెడిటేషన్ అండి. Oh. Throw your phone as soon as you come home as far as possible away from. If you are not a doctor, don't keep it in your room. డాక్టర్కి చాయిస్ లేదు, డాక్టర్స్ డోంట్ హ్యావ్ చాయిస్. కాబట్టి కీప్ ఓన్లీ ఇన్ సెలెక్టెడ్ నంబర్స్ ఇన్ యువర్ ఇది యాక్టివ్ పెట్టి, రిమైనింగ్ అంతా సైలెంట్లోకి వెళ్ళేటట్లు పెట్టండి. ఓన్లీ నీ హాస్పిటల్ కాల్స్ వచ్చేటట్లు ఆన్ చేసుకుంటే డాక్టర్స్కు గుడ్ స్లీప్ వస్తుంది. అదర్ దెన్ డాక్టర్స్ దెర్ ఈస్ నో ఎమర్జెన్సీ ఇన్ దర్ లైఫ్. అన్లెస్ సంబడి ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ సడన్గా కాల్ చేసేటాడంటే వాళ్ళని ఫేవరెట్స్లో పెట్టేసి ఫోన్ పడేసేయండి. అట్లీస్ట్ 80 feet అంటే ఇట్ ఈస్ నాట్ వెరీ ఫార్. పెట్టేసి కింద ఫ్లోర్లోనో లేదా ఎంట్రన్స్లోనో పెట్టేసి దాంట్లో పడేసేయండి. వై డూ యూ నీడ్ టు స్పీక్ టు సంబడి అట్ మిడ్నైట్, లేట్ అవర్స్? సో మీకు రేడియేషన్ తగ్గుతుంది. ఫస్ట్ అది. అర్లీ మీల్ ప్రిఫరబుల్లీ ఇఫ్ యూ ఆర్ స్లీపింగ్ అట్ సే 10 o'clock, ఫినిష్ యువర్ meal at 7 o'clock. Oh, 3 hours. 3 hours. So that you are giving 3 hours to digestive organs. Upper digestive organs ante liver untadi, pancreas untadi, mana stomach untadi. They work at that 3 hours, they push the food down, they will start relaxing. Liver has to recover overnight, at least it needs 3.5 hours. They go to rest probably around midnight antam. Around 2 o'clock say they go to kidney and they take alternative shifts. See, every organ needs rest except heart. If it rests, అవును, క్లీనింగ్ ప్రాసెస్ అంటే జరుగుతుంది. ఇట్ హ్యాస్ టు క్లీన్ ఇట్ సెల్ఫ్. 24 గంటలు పని చేస్తామంటే నీకే స్ట్రెస్ ఎక్కువైతే ఆర్గన్స్కి ఎంత ఉండాలి? సో అప్పుడు మనకు వస్తామండి ఫ్యాటీ లివర్స్, ఫ్యాటీ ప్యాంక్రియాస్ అంటాము, లేదా కిడ్నీ అన్రిలేటెడ్ కిడ్నీ డిసీజెస్. ఇవన్నీ బికాస్ ఆఫ్ ఆల్ యువర్ నాన్ సెన్స్ లైఫ్ స్టైల్. Thank you, sir.